అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓటు ఎవరికి? ఇప్పుడు నేనైతే బీజేపీకి వేయాలనుకుంటున్నా. ఎందుకు? నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం. మన స్టేట్ గవర్నమెంట్, స్టేట్ డెవలప్మెంట్ అయితే ఏ పార్టీ అయితే డెవలప్ చేస్తుంది? నాకైతే రేవంత్ రెడ్డి దోసుకుంటున్నానని ఆలోచిస్తున్నా. నిజమే. ఎందుకంటే ఇంతవరకు ఆర్డర్ డ్రైవర్కి ఏ ఒక్క పథకం రాలేదు. రాని దాని గురించి మేము ఎందుకు ఓట్లేయాలి, ఏం చేయాలి, దేనికన్నా ఉపయోగపడుతుందా? దీని మీద నేను ఒక రోజులో 2000 చేసేటోండి. ఇప్పుడు 1000 రూపాయలు చేయడానికి చాలా టైం కాడుతుంది. ఎందుకు? అందుకే చేయాలనిపించట్లా. వెయ్యాను కూడా. ఉన్నా కూడా నాతో పాటు 10 మందిని చెడగొడతా నేను. వాడు వచ్చి అడిగినా కూడా చెప్తా. ఎందుకంటే ఆయన చదివింది చేయడం, ఏ స్థాయి నుంచి ఏడుకు వచ్చినా అన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను కూడా ఎంపిక పట్టించుకోను. ఆయన స్థాయి ఆయనదే, నా స్థాయి నాదే. ఓటు కావాలంటే జనాలకు ఇంపార్టెంట్ చేయాలి. పనికొచ్చే పనులు చేసినే ఎవడైనా ఏదైనా చేస్తాడు, లేకపోతే ఎవడు ఏది చేయడు. వాడు పోయేటప్పుడు రోడ్డు కొత్త ఖాళీ చేయడానికి వాడు దేవుడా కాదుగా. ఒక మనిషికి ఒక వెహికల్ ఇంపార్టెంట్. మాక్సిమం నువ్వు సీఎం కాబట్టి 4 వెహికల్ ఉండాలి. నువ్వు డైరెక్ట్ ఒకటేసారి 22 వెహికల్ పెట్టుకుని మనకి సొమ్మేమన్నా మీ అయ్యో జాగిరా అయితే నా కానా తీసుకోనికే తీసుకోవద్దు కదా. అట్లా ఒక సీఎం కి మాక్సిమం 4 ప్రోటోకాల్స్ ఉంటాయి. నేను కూడా డ్రైవర్ గా చేసిన చాలా మంది దగ్గర. అంతేగాని ఇప్పుడు 16 కార్లు నీ వెనుక ఒక అంబులెన్స్ 40 నుంచి 50 మంది సెక్యూరిటీ, వీళ్ళ జీతాలు ఎవరు ఇవ్వాలి? అప్పట్లో బియ్యం నుంచి 600 ఉండే, ఇప్పుడు 1800కు పైన పెరిగిపోయింది. రేషన్ బియ్యం ఎవరు తింటలేరు. అది ఎవరు తీసుకుంటారు? రేషన్ షాప్ లో వచ్చే సామాన్లలో 90% దాంట్లో 10% కూడా జనాలకు వస్తలేవు. అవి కూడా అన్ని పోతున్నాయి, మేము చూస్తున్నాం కదా. రేషన్ డీలర్లకు బియ్యం అప్లోడ్ అనేటివి రేషన్ షాప్లలో డెలివరీ అవ్వట్లేదు. అది కూడా నేను అంటున్నా. మరి గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుండే తెలంగాణ? అప్పుడే బాగుండే, ఇప్పటికంటే అప్పుడే బాగుండే. నాకు అప్పుడంటే ఆటో డ్రైవర్లకు అందరికి సమానం ఉంటుండే, జనాలకు ఉపయోగపడుతుండే. చేసిండు, ఎంతో కొంత అయితే చేసిండు. కానీ ఈయన లెక్క అయితే మంచిగా చేయలేదు. నాకు మంచిగా అనిపించలేదు.